అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చి సమావేశాలు ప్రారంభం కాకముందే వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో అప్రమత్తమైన విప్లు అప్పటికప్పుడు 17 మంది ఎమ్మెల్యేలను పిలిపించారు. సమావేశాలకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలపై సీఎం ఆరాతో విప్లు ఫోన్లు చేశారు. పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఏపీ అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చి సమావేశాలు ప్రారంభం కాకముందు వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎందుకంటే కీలకమైన చర్చలు అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు సభ్యులు గైర్హాజరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి సభలో కేవలం 30 మంది సభ్యులు మాత్రమే ఉండడం, ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ నుంచి కూడా కొంతమంది వెళ్ళిపోవటం జరుగుతుంది. దీంతో చంద్రబాబు వీరిపై చాలా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే చీఫ్ విప్ తో పాటు విప్లు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా కీలకమైన చర్చ జరిగేటప్పుడు మొత్తం దాదాపు సభ్యులందరూ కూడా ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ సభ్యులందరూ హాజరయ్యే విధంగా మొత్తం కూడా చూసే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఈ రోజు మొత్తం కూడా సభ ప్రారంభమైనప్పుడైతే కేవలం 30 మంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంటే ఇంకా 15 మంది వచ్చారు. మొత్తం 45 మంది మాత్రమే సభ్యులు హాజరయ్యారు. అయితే ఇది హాజరవడం పట్ల మొత్తం కూడా అటు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా చాలా అసంతృప్తి అయితే వ్యక్తపడుతున్నారు. ఎందుకంటే కీలకమైన చర్చలు జరిగినప్పుడు ఖచ్చితంగా సభ్యులందరూ కూడా ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి కూడా మొత్తం కూడా అటు చీఫ్ విప్ తో పాటు మొత్తం కూడా విప్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి మొత్తం కూడా ఏదైతే ఈ కీలక సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.